మొన్నటిదాకా టాలీవుడ్లో ఇద్దరు మన్మధులు ఉండేవాళ్ళు. ఒకటి నాగార్జున, రెండు మహేష్ బాబు, మూడో వాడు అవుతాడు, డెఫినెట్గా అఖిల్ గడ అవుతాడు అంతే. జై అక్కినేని, జై అఖిల్. డాన్స్ బాగుంది. యావరేజ్ మూవీ. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. కమర్షియల్ ఫుల్ ఎక్సలెంట్. మన డాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అటువంటి డాన్స్ ఉంది. సూపర్ అన్న సినిమా, ఎక్సలెంట్. అఖిల్ వన్ మ్యాన్ షో చూసుకోండి. ఇంకా తడాక అక్కినేని వారు తడాక ఏంటో చూపిస్తాం ఈ సినిమాతో. అది అఖిల్ డాన్స్ కుమ్మిసాడు అండ్ సూపర్ సినిమా. డాన్సులు కానీ ఫైట్లు కానీ ఎక్స్ప్రెషన్ కానీ అన్ని బాగున్నాయి. సూపర్ సినిమా. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోద్ది. కామెడీ సూపర్, డైలాగ్ డెలివరీ సూపర్. అసలు ఫస్ట్ సినిమా చేస్తున్నట్లేదు ఇది. మా వాడు ఫుల్ లాగేశాడు, సూపర్ హిట్. థ్యాంక్ యూ. ఫైట్లు ఎరగదీశాడు, డాన్సులు సూపర్. డాన్స్ బాగా చేశాడు. మళ్ళీ అక్కినేని వంశంలో సూపర్, నిలబడే స్టార్, ఇరగదీస్తాడు, మొత్తానికి సెట్ అయిపోతాడు. అక్కినేనికి టాప్. అక్కినేని వారసుడు వచ్చేసాడు మళ్ళీ. నిజం సార్, సూపర్. పర్వాలేదు. ఫైట్లో డ్యాన్స్ ఒకటి బాగా చేశాడు, మిగతా అదంతా కూడా కొంచెం రొటీన్గానే ఉంది. అంత గొప్పగా ఏం లేదు, అది అద్భుతం కాదు. అట్ ద సేమ్ టైం మరి అంత తీసేయచ్చు అని చెప్పేసి అంత తీసి పడేయక్కర్లేదు. యావరేజ్గా ఉంది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అసలు టాక్ బయటకు వస్తుంది అంతే. కేక్ అవుట్ ఇచ్చాడు, ఓకే రాకుంది. డ్యాన్స్ అయితే ఎరగదీసిండు, ఫైట్స్ కూడా ఎరగదీసిండు. కానీ ఏంటంటే బీబీ వినాయక్ అంటే సుమోలు వేస్తా కాల్లో సుమోలు వేస్తా అని వెరైటీ పెడతాడు. కానీ ఈసారి అఖిల్తో అయితే కిరాక్ చేసిండు అన్న. ఫస్ట్ హాఫ్ బెటర్, సెకండ్ హాఫ్ చూసి టాక్ ఏంటో బయటకు వస్తుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి రిచ్ లుక్ అండి. సినిమా మొత్తం చాలా రిచ్గా తీశారు. అఖిల్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు, చాలా అద్భుతంగా డాన్స్ వేస్తున్నాడు, చాలా అద్భుతంగా ఫైట్లు కూడా చేస్తున్నాడు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కొన్ని చోట్ల నాగార్జునలా కనిపిస్తున్నాడు. సో బాడీ లాంగ్వేజ్ కానీ తన మాట తీరు కానీ యాక్చువల్గా అంటే కొన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, నాగార్జునలా ఉంది. చాలా బాగుంది. క్లాస్కి ఎక్కువ సూట్ అవుతాడండి. మనం ఎంత మాస్ చేసినా చూడ, యాక్చువల్గా అది ఎంత వాళ్ళు ట్రై చేసినా చూడు, ఈజ్ అ వెరీ క్లాసికల్ పర్సన్. యాక్చువల్గా చాలా క్లాస్. మొన్నటిదాకా టాలీవుడ్లో ఇద్దరు మన్మధులు ఉండేవాళ్ళు. ఒకటి నాగార్జున, రెండు మహేష్ బాబు, మూడో వాడు అవుతాడు, డెఫినెట్గా అఖిల్ గడ అవుతాడు అంతే. ఓకే చూడొచ్చు, బాగా డాన్సులు సూపర్, ఫైట్స్ కూడా బాగుంది. యాక్చువల్గా విజయదశమి గురించి వెయిట్ చేశాము. విజయదశమితో చాలా సూపర్ హిట్ కొడదాం అనుకున్నాము. కానీ ఈ దీవాళితో కంప్లీట్గా ఆల్ ఇండియా మొత్తం కూడా, ఆల్ ఇండియానో కాదు వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న సినిమా. ఈ దివాళీకి ఇది ఆరంభం మాత్రమే. మళ్ళీ 365 days వరకు కూడా ఈ సినిమా ఆడుద్ది. ఆ రకంగా మేము ఆడిస్తాం. జై అక్కినేని, జై అఖిల్. నా సినిమా చూస్తే మాత్రం మాటలు ఏం లేవు. ఇండస్ట్రీలో తప్ప వేరే డాన్సర్ లేడు. ఇది మాత్రం 100%. నాగార్జున నా కుటుంబంలో ఇక ఇతను మించిన స్టార్ లేడు. 100%, 200% అఖిల్ బాబు ఎవరు ఆపినా ఆగలేడు. 100% మాసు క్లాస్ అన్ని ఏది ఉండదు. ఇక ఇప్పటి నుంచి రేపు పొద్దుగాల ప్రొడ్యూసర్స్ మొత్తము, రేపు పొద్దుగాల అన్నపూర్ణ మొత్తం డాన్స్ బాగుంది. యావరేజ్ మూవీ. చాలా బాగుంది. డాన్స్ బాగా. యా అఖిల్ ఈజ్ వెరీ నైస్ యాక్టింగ్. సూపర్. డాన్స్ బాగుంది. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్. బాగుందండి సినిమా, బాగుంది. సూపర్ బాగుంది, సూపర్ మూవీ, సూపర్ ఉంది. సూపర్ చాలా బాగుంది. సూపర్ అండి. ఓకే, నాట్ బ్యాడ్, అంతే. ఒక రకంగా యావరేజ్ మూవీ. యావరేజ్ బాగుందండి.
Thank you.